అందులో యాడ్ చేశారు. ముస్లిం మైనార్టీస్లో ఉన్నటువంటి కులాలు కొన్ని గతంలో ఇచ్చినటువంటి జీవోల ప్రకారమే బీసీలో ఉన్నారు దూదేకులు లాంటి వాళ్ళు. ఇది మనం కొత్తగా ఇచ్చిన జీవో కాదు, మన వాళ్ళు అందులో పొందుపరిచిన వాళ్ళు కాదు. సో ఆ లిస్టు ప్రకారం వాళ్ళు ఎందులో ఉంటే అందులో యాడ్ చేశారు. వాళ్ళు మొత్తం ముస్లింలు పాటిస్తున్నప్పటికీ కులంగా మాత్రం బీసీ జీవోలో ఉన్న వాళ్ళని అందులో యాడ్ చేశారు. సో ఆ రకంగా వాళ్ళు అందులో బీసీలు దాంట్లో వచ్చారు తప్ప మనం ఎక్కడ మార్చింది కానీ యాడ్ చేసింది కానీ తీసింది కానీ ఏం లేదు. పాపం మరి వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు, మరి ఆ జీవోలు చూడలేదో, ఆ జీవోల ప్రకారం వాళ్ళు ఎందులో ఉన్నారో ఆయన తెలుసుకోలేదో నాకు తెలియదు. అట్లాగే రెండో అంశం, కొన్ని చోట్ల ఓసీల జనాభా కూడా ఎక్కువ చేసి చూపించారని మాట్లాడారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళది ఏంటంటే అసలు ఈ ఎస్సీలు ఇచ్చినటువంటి కులం ఆధారంగా వాళ్ళు ఏ కేటగిరీలో వస్తే ఆ కేటగిరీలో యాడ్ చేసుకుంటూ పోయారు. అలా యాడ్ చేసుకుంటూ పోయిన దాంట్లో ఏ కేటగిరీలో రానటువంటి వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్ నగరంలో కానీ మిగతా అర్బన్ సెంటర్స్లో కొన్ని కులాలు అడిషనల్గా వచ్చి జాయిన్ అయ్యాయి. ఉదాహరణకి మైగ్రేషన్లో వచ్చినటువంటి మార్వాడీలు కానీ అగర్వాల్స్ కానీ లేకపోతే ఇతర దేశం మొత్తం మీద నుంచి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాద్ నగరం పెరిగిపోతుంది కొన్ని దశాబ్దాలుగా. సో ఈ క్రమంలో వ్యాపార రీత్యా మైగ్రేషన్లో వచ్చినటువంటి ఉత్తర భారతదేశం నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కానీ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య దాంట్లో యాడ్ అయింది. వాళ్ళతో ఓసీలోకి వస్తారు. రెడ్డి, కమ్మ, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వైశ్యులతో పాటు వాళ్ళు కూడా అందులోకి వచ్చారు. సో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలో, మైనార్టీలో లేరు కాబట్టి ఓసీలోకి వచ్చారు. సో ఆ రకంగా వాళ్ళు వచ్చిన ఆ నెంబర్ని యాడ్ చేస్తూ వీళ్ళు ఎట్లా పెరిగారు అంటున్నారు. అంటే ఇవన్నీ వాస్తవాలు, ఇవి ఎక్కడ మనం యాడ్ చేసింది కాదు, కొత్త వాళ్ళు చూపించింది కాదు. సో ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా మనం ఎటువంటి వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా స్పష్టంగా సమాధానం చెప్పడానికి మనకు కావాల్సినటువంటి సమాచారం నిక్షిప్తం చేసే ఇది ఏంటి ఒక్కొక్క పుస్తకం 8 పేజీలు. 8 పేజీలు అంటే దాదాపు నాకు తెలిసి 8 కోట్ల పైబడి పేజీలతో కూడినటువంటి సమాచారం నిక్షిప్తమై ఉంది. సో చాలా పకడ్బందీగా చేసి చూసాం. ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సరే, ఈ సమాచారం మొత్తం ఫైనల్గా ఓబీసీల జనాభా 56%గా ఇప్పటి వరకు వచ్చిన లెక్క ప్రకారం వచ్చింది. సరే, మధ్యలో కొద్దిమంది మిగిలిపోయినటువంటి వాళ్ళు మాకు కూడా ఒక అవకాశం అని కేటీఆర్ లాంటి వాళ్ళు అప్పుడు జాయిన్ కాలేదు. కేసీఆర్ లాంటి వాళ్ళు ఆ మిగిలిపోయినటువంటి 3.1% ఏదో చెప్పి అటువంటి వాళ్ళు కూడా శాసనసభలో బయట అన్ని చోట్ల మరొకసారి అవకాశం ఏంటని వారు శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు సభానాయకుడిని వాళ్ళు కోరటం, బయట కొద్దిమంది కోరటం వల్ల మళ్ళీ తిరిగి మంత్రిమండలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూర్చొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లోతుగా చర్చించి ఎస్ వాళ్ళకే వాళ్ళు ముందుకు వచ్చి ఆ లెక్కల్లో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే అడిషనల్గా వచ్చి జాయిన్ అవుతా అంటే మందారుల సమాచారం ప్రకారం తప్పనిసరిగా చేసుకుందాం, మనకే అభ్యర్థులు, మనం చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం అని చెప్పి మళ్ళీ 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక మార్గం ద్వారా కాకుండా 3 మార్గాల ద్వారా కూడా వారికి అవకాశం ఇచ్చారు. ఒకటి, వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే అక్కడ ఆ సమాచారం ద్వారా మనిషి వాళ్ళ ఇంటికి వెళ్తాడు, సమాచారం బుక్ నింపుకొని తీసుకొచ్చిస్తారు. లేదు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు పంపిస్తారంటే పంపించవచ్చు. లేదు మండల ఆఫీసులో, ప్రజాపాలన ఆఫీసులో మనం ఇంతకుముందు ఎవరినైతే పెట్టామో అక్కడ తీసుకొచ్చి ఇవ్వచ్చు. డివిజన్స్ ఉంటే అర్బన్ సెంటర్స్లో డివిజన్స్లో వచ్చి 3 మార్గాల ద్వారా మరొకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చాం. వాళ్ళకి కూడా వచ్చిన తర్వాత 28 కల్లా మళ్ళీ వాళ్ళు కూడా వస్తే అవి కూడా యాడ్ చేసి పబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉంది. దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్. సో ఇంత ట్రాన్స్పరెంట్గా మొట్టమొదటిసారి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని దేశానికి ఒక మార్గదర్శకంగా ఈ నిర్ణయం చేయటం జరిగింది. నిర్ణయాన్ని అమలు చేయటం కూడా జరిగింది. ట్రాన్స్పరెంట్గా సభలో కూడా పెట్టడం. ఇందులో ఎవ్వరికీ ఎటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. మనం రిటార్గా నిలబడి ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడానికి దానికి కావాల్సినటువంటి సోర్స్ కూడా మన దగ్గర పుస్తకాల రూపేణ నిక్షిప్తమై ఉంది. ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు.
బట్ అయినా ఇంత బాగా చేస్తే కూడా కొద్దిమంది ఎందుకు దీనికి వ్యతిరేకంగా చెప్తున్నారంటే డెఫినెట్గా చెప్తారు. ఈ దేశం, ఈ రాష్ట్రం రాజకీయమైనటువంటి సమాజం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇద్దరు చేయాలని గట్టిగా దీన్ని చేసి ప్రజల్లో తీసుకొని దానికి అనుగుణంగా డిజైన్ చేసి ప్రోగ్రామ్ చేసి అన్ని ఇవ్వాలని ఆలోచనతో ముందుకు పోతా ఉంటే ఫైన్, వాళ్ళిద్దరికి ఉంది. మాకు ఇష్టం లేదని బీఆర్ఎస్ వాళ్ళు ఇది చేస్తే బీఆర్ఎస్ పార్టీకి నష్టం కాబట్టి మేమంతా ఏదో నష్టపోతాం కాబట్టి ఇది బాగలేదని చెప్పటం వల్ల ఇది చేయకుండా ఉండేటువంటి పరిస్థితి, దాని ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళకు లబ్ధి పొందకుండా చేసేటువంటి కుట్ర కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కుట్రలో భాగంగానే ప్రచారం చేసే కార్యక్రమం చేశారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా మనం శాసనసభలో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేయించారు. ఇదే రీతిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగానే దేశవ్యాప్తంగా ఈ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే తెలంగాణలో జరిగినట్టు దేశవ్యాప్తంగా కూడా భారత ప్రభుత్వం చేయాలి అని చెప్పి ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుందని చెప్పి తీర్మానం చేపించి తీర్మానం ద్వారా దేశానికి పంపించారు. సో ఇది పంపించడం వల్ల ఏమైంది, తెలంగాణలో చేసాం, రేపు పొద్దున్న దేశం అంతా కూడా ఈ సర్వే చేయాల్సి వస్తుంది. ఇదంతా చేస్తే మాకు మేము దోచుకునేదానికి, మేము చెప్పేదానికి పూర్తిగా నష్టం జరుగుతుంది. కాబట్టి చేయకుండా ఉండాలి అంటే దీన్ని ఏదో రకంగా తప్పు అని చెప్పి పక్కన పడేసి మేము చేయకుండా ఉండాలని తప్పించుకునే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళేమో ఒక రాజకీయపరమైన ఆలోచనతో ఇది జరగకుండా ఉండాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళే దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుందేమో అని చెప్పి చేయకుండా ఉండాలని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళిద్దరు చేసే ప్రచార కార్యక్రమంలో కొద్దిమంది పాపం తెలియనటువంటి వాళ్ళు ఇది నిజమే అని చెప్పి అందులో పడి ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం నేనేమంటున్నా అంటే ఈ రెండు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ సామాజిక న్యాయం చేయడం కోసం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని జరగకుండా ఉండాలని, మరి ముఖ్యంగా ఓబీసీలకి న్యాయం జరగకుండా ఉండాలని కుట్రతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ సమూహాలన్నీ కూడా అర్థం చేసుకొని ఇది మన కోసం మన నాయకులు, మన ప్రభుత్వం, మన పార్టీ చేసి మనకు అందించింది, దీన్ని మనం టార్చ్ లాగా తీసుకొని ఈ రాష్ట్రంలో మనకు రావాల్సినటువంటి వాటాన్ని లేకపోతే లాభాలని అన్ని అడగటమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది జరగాలని డిమాండ్ చేయడం ద్వారా మనం ఇంకా ఈ సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ క్రమంలో దీన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాళ్ళ ట్రాప్లు మనం పడొద్దని, ఈ సామాజిక న్యాయం కోసం మనం ముందుకు పోవాలని ఈ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా నేను యాజ్ పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఐ మస్ట్ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ది రీజన్ ఈజ్ ఈ సామాజిక ఈ సర్వే చేస్తే ఏర్పడే ఇబ్బందులు ఈ చేసినటువంటి రాష్ట్రాల్లో కొద్దిమంది పడుతున్నారు, చూస్తూ ఉంటాం. అది కూడా ఇక్కడ ఉత్పన్నం కావచ్చు. ఉత్పన్నం అయితే అప్పుడు చాలా మంది వచ్చి నా మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఇది చేయకుండా ఉంటే బాగుంటుందని ఎవరైనా ఆలోచన చేస్తారు అక్కడ ఉన్నాడు. కానీ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, మై అజెండా ఈజ్ మై లీడర్స్ అజెండా ఈజ్ మై అజెండా. రాహుల్ గాంధీ నా నాయకుడు, ఆయన అజెండానే నా అజెండా, నాకు వేరే అజెండా లేదు, ఆ అజెండానే నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి ట్రాన్స్పరెంట్గా చేయడం కోసం నేనే ఆ సర్వే అంతా చూసింది. నాకే ఈ మేడ్ ఇట్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా. అలా ఇక్కడ మనం ఎక్కడ ఒక్క చిన్న పొరపాటు కూడా జరగటానికి లేదు, చాలా ట్రాన్స్పరెంట్గా చేయాల్సిందే. మీరు చాలా లోతుగా పర్యవేక్షించండి, చిన్న పొరపాటు కూడా జరగటానికి లేదు. రాహుల్ గాంధీ గారి డెసిషన్ ఇది, దేశానికి ఇది రోల్ మోడల్గా ఉండాలి. ఏమైనా కానీ మనకి ఒక అవకాశం వచ్చింది ఒక సామాజిక న్యాయం చేయడానికి, ఆ వచ్చిన అవకాశాన్ని ఈ ఉద్యోగాన్ని సామాజిక న్యాయానికి వాడదాం. నేను దానికి కట్టుబడి ఉన్నా, నాయకులు చెప్పింది చేద్దాం, మీరు ముందుకెళ్ళండి, దాన్ని చాలా ట్రాన్స్పరెంట్గా చేయండి అని నాకే చెప్పారు. కాబట్టి నేనే ఎగ్జాంపుల్గా చెప్తాను మీ అందరికీ. సో దిస్ హ్యాస్ బీన్ డన్ వెరీ, చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. దయచేసి మీరందరూ దీన్ని ఏ రకంగా వాడతారు, ఏ రకంగా ముందుకు తీసుకొని పోతారు అనేది ప్రతి ఒక్కళ్ళు కొన్ని దశాబ్దాలుగా మీరు ఆలోచన చేస్తున్నారు. బీసీలకి న్యాయం జరగాలని.
లేకపోతే అడుగుతా ఉన్నాను, అడిగిన దాని ప్రతిదానికి అసలు మీరు లెక్క ఏదని అడుగుతా ఉన్నారు సుప్రీంకోర్టు కానీ బయట కానీ. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క తెలిసి ఒక స్టాంప్ వేసి ఇగో అధికారికంగా 56% ఉన్నారు, ఇది మా లెక్క, ఏం చేస్తారో చెప్పండి అని రాష్ట్ర ప్రభుత్వం చేసి ఇచ్చింది. ఈ లెక్కని మనం ఏ రకంగా వాడతారో మీరందరూ ఆలోచన చేసి ఉపయోగించాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చేసిన కార్యక్రమాన్ని ఉన్నతమైన కార్యక్రమం నేను చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరూ చెప్పి ప్రెసిడెంట్ మన అధ్యక్షుడు వారు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని పైనుంచి కింది వరకు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తీసుకెళ్లే ఒక యునైటెడ్ ఎఫర్ట్ పార్టీ పరంగా ఒక కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేసి కింది వరకు దీన్ని తీసుకొని వెళ్ళి దీని ద్వారా వచ్చేటువంటి లబ్ధి ఏంటి, లాభాలు ఏంటి, ఫలాలు ఏంటి అని ఈ సమూహాలు మొత్తానికి, సామాజిక సమూహాలు మొత్తానికి తెలియజెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇది సామాజిక న్యాయం జరగడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమం చెప్పడం కాదు, చేసి చూపిస్తా ఉంది. ఈ చేసి చూపించిన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మనకి అందించారు. మనం భుజానేసుకొని దీన్ని ముందు తీసుకొని పోదాం అని చెప్పి ప్రతి ఇంటికి మనం తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని, ఒక చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళు డిజైన్ చేయవలసిందిగా నేను మరీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం.